నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపు రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్పై అట్టహాసంగా జరగనున్న సంబరాలు. దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 625 మంది పోలీసులకు సేవా పథకాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని అందజేయనున్న ముఖ్యమంత్రి. మోదీ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందన్న కిషన్ రెడ్డి. 42% నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడి. రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం. సాంకేతిక సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం. వర్షాల నేపథ్యంలో ముందస్తుగా 3 నెలల రేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ నెలాఖరు వరకు కొనసాగుతుందన్న పౌర సరఫరాల శాఖ. ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్న ముంబై, పంజాబ్. అహ్మదాబాద్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్. ముందస్తు వర్షాలతో జలాశయాలకు జలకళ. సాగు పనుల కోసం తొందరపడొద్దంటున్న శాస్త్రవేత్తలు. రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాతే విత్తుకోవాలని సూచన. వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 ఏళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేసింది. ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 9:15 గన్ పార్కులో తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పోలీసుల నుంచి గౌరవ వందనం, 20 నిమిషాల పాటు మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం 2.5 నిమిషాల నిడివి ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరవుతారని ప్రసంగిస్తారని భావించినా అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని వీడియో సందేశం పంపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ సెక్రటరీలకు అవార్డులు అందజేస్తారు. 11:30 గంటలకు నిర్వహించే పరేడ్తో ఉదయం జరిగే ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం ట్యాంక్ బండ్ పైన ఘనంగా సంబరాలు నిర్వహిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 625 మందికి పథకాలు లభించాయి. అందులో గ్రేహౌండ్స్కు చెందినవి 9, శౌర్య పథకం దక్కగా 16 మంది మహోన్నత సేవా పథకం, 92 మంది ఉత్తమ సేవా పథకం దక్కింది. అలాగే 47 మంది కఠిన సేవా పథకానికి, 461 మంది సేవా పథకానికి ఎంపికయ్యారు. ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పథకం, 4 ఉన్నత సేవా పథకం, 17 మందికి సేవా పథకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఒకరికి ఉత్తమ సేవా పథకం, 5 సేవా పథకాలు వరించాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఒకరికి మహోన్నత సేవా పథకం, 3 ఉత్తమ సేవా పథకాలు, 15 మందికి సేవా పథకాలు దక్కాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో 2 శౌర్య పథకం, 1 మహోన్నత పథకం, 3 ఉత్తమ సేవా పథకం, 14 మందికి సేవా పథకాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ అవతరణ వేడుకలను దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఉదయం 8:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 9 గంటలకు రాజ్భవన్లో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలను డిడి యాదగిరి ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక రంగాల్లో వృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఐటీ రంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహం కల్పించింది. దీంతో భారీగా ఎగుమతులు పెరిగి ఈ రంగం వృద్ధి సాధించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ఈ సందర్భంగా ఐటీ రంగం విజయంపై మరిన్ని వివరాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగుపరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దేశంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు, ఐటీ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఐటీ వ్యవస్థ వృద్ధి పదంలో నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతుల విలువ 2.68 లక్షల కోట్లకు చేరింది. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ సెక్టార్కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. అంతేకాక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1.16 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఎగుమతి చేయడంతో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. 2018-19లో 1,09,219 కోట్లుగా ఎగుమతులుండగా 2019-20లో 1,28,000కు పైగా ఉంది. తెలంగాణ ఐటీఈఎస్ ఎగుమతులు జాతీయ సగటు 8.09%తో పోలిస్తే 17.93% పెరిగాయి. దేశంలో తెలంగాణ ఎగుమతులు 10.6% నుంచి 11.6%కి పెరిగాయి. 2019-2020లో జాతీయ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ వాటా 23.5%గా ఉంది. ఇక 2023-24లో జాతీయ సగటు 9.36% ఉండగా తెలంగాణ నుంచి 31.44%గా ఎగుమతులున్నాయి. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఉద్యోగాలను కల్పించే ప్రణాళికలో భాగంగా ఐటీని విస్తరిస్తోంది. మరోవైపు 2014 వరకు దేశంలో మొత్తం ఐటీ ఉపాధి 32 లక్షలకు పైగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ ఉపాధి 3,23,000కు పైగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ ఐటీ ఉపాధిలో ముందంజలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో పాన్ ఇండియాలో తెలంగాణ వాటా 44%గా ఉంది. ప్రస్తుతం 6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తూ ఉండగా 1,500కు పైగా కంపెనీలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో తెలంగాణ టాప్లో ఉండగా ఐటీ సంబంధిత పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా ఉంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ తదితర రంగాల్లోనూ ప్రోత్సహిస్తోంది. మరోవైపు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఇప్పటికే రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలంగాణ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ లాంటి పలు పాలసీలను తీసుకొచ్చింది. అంతేకాక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్టార్టప్ ఇంక్యుబేటర్లు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రారంభిస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో దేశంలో ఐటీ ఎగుమతులను తెలంగాణ నుంచి మరింత పెంచేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయబోతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్లో సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నల్లగొండలో నూతనంగా ఏర్పాటు చేసిన తులసి హాస్పిటల్స్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలో ప్రధాన విభాగాలను పరిశీలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలను అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో వర్షాకాలం పనుల టెండర్లలో గోల్మాల్ జరిగిందని, ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారని, తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా సిబ్బంది వ్యవహారం ఉందని అన్నారు. విదేశీ సంస్థ వాహనాలు వాడేలా నిబంధనలు రూపొందించారని, ఒక సంస్థ 2 ఏజెన్సీలకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చారని లేఖలో ఆరోపించారు. నిబంధనల మార్పుతో జీహెచ్ఎంసీపై ఏటా 5,85,00,000 రూపాయల అదనపు భారం పడుతోందని కవిత లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 9 జోన్ల వారీగా టెండర్లు పిలుస్తున్నారని, టెండర్ల నిబంధనల్లో మార్పుతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందని, వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి మార్కెట్ యార్డుల్లో రైతులు పడిగాపులు కాస్తుంటే కనీసం ఒక్కసారైనా మార్కెట్ యార్డులను సందర్శించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలకు మాత్రం 5 సార్లు హాజరయ్యారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. జనుము, జీలుగు విత్తనాలు ఎందుకు దొరకడం లేదంటూ అన్నదాతలు వాపోతున్నా వారి కష్టాలను అడిగి తెలుసుకునేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. అందాల పోటీల నిర్వహణ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మర్యాదను మంటగలిపారని హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు బతుకు తెరువునిస్తే, నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఇయ్యే శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతో అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ విభాగం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. డల్లాస్లో డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ముద్దు కొత్త కార్యాల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్యాల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్లో డ్రైనేజ్, వరద నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్హోల్స్లో పడడం చూశామని, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని విమర్శించారు. చాలా వేగంగా విస్తరిస్తున్న సిటీలో చాలా వరకు పైప్ లైన్స్ లేవని, తాగునీటి కనెక్షన్స్ లేవని, ఒకవేళ నల్లా కనెక్షన్లు ఉన్నా కూడా నీళ్లు రాని పరిస్థితి ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఈటెల డిమాండ్ చేశారు. ఒకవైపు ఏమో విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు. కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ, మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. మేము చెప్పినాం, వర్షాకాలం వస్తూ ఉంది. జిహెచ్ఎంసీ మీరు కోఆర్డినేట్ చేసుకొని
మురికి కాలువలలో పైపు లైన్లలో పేరుకపోయినటువంటి మట్టినంతా తీయండి. ఎక్కడెక్కడైతే 5 సెంటీమీటర్లకు 8 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం మునిగిపోతున్నాయో ఈ మునిగిపోకుండా ప్రికాషన్ మెజర్స్ తీసుకోండి. ఇంత టెక్నాలజీ వచ్చింది, అవసరమైతే మిషన్లు ప్రొక్యూర్ చేసుకోండి, మ్యాన్ పవర్ ప్రొక్యూర్ చేసుకోండి, ఇవాళ ఇండ్లు మునగకుండా చూసుకోండి అని చెప్పి వారికి మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. గడిచిన ఈ 11 ఏళ్లలో ప్రతి భారతీయుడి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 2014 నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కుళాయి నీరు, వంట ఇంధనం, పారిశుధ్యం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలతో సొంతింటి కలను కూడా నిజం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముద్రా యోజన ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్లను కూడా ఇస్తోంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద ఇంటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పించడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం 2016 అమలు వంటి చర్యల ద్వారా సొంతింటి కొనుగోలు కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోంది. రహదారుల అభివృద్ధితో పాటు రైల్వే, బస్సు సదుపాయాలను పెంచడం, ఉడాన్ వంటి పథకాల ద్వారా సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పన్ను మినహాయింపులతో మధ్యతరగతి ప్రజలకు సైతం మోదీ సర్కార్ ఊరటనిచ్చింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం కోసం చర్యలు చేపట్టింది. ఇలా గడిచిన 11 ఏళ్లలో దేశ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరెన్నో చర్యలు తీసుకుంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనపై సంతోషంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో వర్క్షాప్ అనంతరం ప్రసంగించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు 42% నిధులు అందించి అభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏ రోజు కూడా ఏ ప్రధానమంత్రి కూడా మన దేశం అభివృద్ధి ఎప్పుడు చెందాలా 70 సంవత్సరాలు దాటిపోయి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కానీ ముందు చూపున్నటువంటి వ్యక్తి, విజనరీ ప్రైమ్ మినిస్టర్, దేశం కోసం ఈరోజు పరితపిస్తున్నటువంటి వ్యక్తి, అద్భుతంగా అనేక రకాలుగా అన్ని రంగాలలో కూడా మరి స్వంత అనుభవంతో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్, నా దేశం కూడా అభివృద్ధి చెందాలా, నా దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నా భారతదేశం కూడా నిలబడాలా, అభివృద్ధి చెందిన దేశాల సరసన నా త్రివర్ణ పతాకం కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఒక లక్ష్యంగా పెట్టాడు. 100 సంవత్సరాల పండుగ ఏదైతే స్వాతంత్ర పండుగ మనం జరుపుకుంటామో 2047 ఆగస్టు 15కు నా దేశం కూడా ఆ రోజు వరకు, ఆ సంవత్సరం వరకు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలని ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు 2014 నుంచి ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని మహబూబాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వాసులు దూరదర్శన్తో మాట్లాడారు. మహిళలకు పెద్దపీట వేసి ఉజ్వల యోజన పథకం, ఆడపిల్లలను సంరక్షించేందుకు బేటీ బచావో బేటీ పడావో, ముద్రా యోజన వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వరకు మనము భారతదేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులను చూసాము, ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూసాము. ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ఇవాళ దేశ ప్రధానిగా గత 11 సంవత్సరాల నుంచి ఒక మచ్చలేని నాయకుడిగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి నాకు మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా గర్వపడుతున్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది. 11 సంవత్సరాలను చూస్తే వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నెహ్రూ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఒక ప్రధానమంత్రి కంటిన్యూగా ఉండడం అనేది నరేంద్ర మోడీ గారే. అంటే వారి పరిపాలన దక్షత ఎట్లా ఉన్నదనేది ఈ ఒక్క విషయంలో మనము అందరం కూడా ఆలోచించవచ్చు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క నాగరికులు కూడా ఈ దేశ పౌరులే అని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలను సమానంగా అందే విధంగా వారు ఈ ప్రభుత్వాన్ని 11 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అయితే గత 11 సంవత్సరాల నుంచి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరిటి కానీ,
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ మాకు అన్ని రకాలు కూడా చాలా బాగున్నది. నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఇంతవరకు ప్రజెంట్గా ఫస్ట్లో మేము చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ చూడడం అంటే జరిగితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా సక్సెస్ చేసినంత మంచి గొప్ప ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపెల్ సుశాత సొంతం చేసుకున్నారు. అందం, ఆత్మవిశ్వాసంతో పోటీలో రాణించిన సుశాత దూరదర్శన్తో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్పై పోరాడారు. బ్యూటీ విత్ పర్పస్లో భాగంగా సుశాత బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల పక్షాన నిలిచారు. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని, తెలంగాణ ఆతిథ్యం బాగుందని కొనియాడారు. చౌమొహల్లా ప్యాలెస్, పిల్లల మర్రి చాలా బాగున్నాయని అన్నారు. బ్యూటీ విత్ పర్పస్ మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. మిస్ వరల్డ్ కావాలన్న తన కళ నెరవేరిందంటున్న మిస్ వరల్డ్ ఓపెల్ సుశాతతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. Opal Sujata. మిస్ వరల్డ్ 2025 విజేత ప్రపంచ సుందరి థాయిలాండ్ భామ ఓపెల్ సుశాత మనతో పాటు ఉన్నారు. మిస్ వరల్డ్ 2025 టైటిల్ గెలిచేంత వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది? గత కొంతకాలంగా క్యాన్సర్ అవేర్నెస్ పై కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓపెల్ సుశాత మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఆమె ఏం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. Hi Sushata. Hi, hello. Yeah, congratulations. Thank you. How was your journey? You won the Miss World 2025 title. Until you won the Miss World 2025 title. It's been a beautiful journey. It's so wonderful to be able to have the honor of bringing back home the first crown for Thailand. What is the memorable moment in this Miss World 2025 event? It would be spending time with the girls from around the world. We get to sit on a dining table and exchanging our stories and experience. It's a valuable memory for me. Yes, you are representing your country. How does feel it? It's an honor, it's fun, and it's also a big responsibility to represent my country, because here at Miss World it's about showcasing our culture and tradition, but also speaking up about the social issues that needs to be addressed and fixed in our country and around the world. What challenges did you overcome during this event? The challenges, besides what the Miss World has given us, is probably the goal to be better every day. That was my goal being here at the Miss World, to try and improve myself and be better every day. So there's always the yesterday of me I need to win. What is your message to youngsters and women? Well, with my Beauty with a Purpose project, Opal for Her, I would love for them to have awareness on their health, especially breast cancer, because it's something very close to my heart. And I got my breast lump surgery when I was very young. So it means that it could happen to anyone, including the teenage girls as well. So if I could, I would use my voice to raise awareness on that. Yes, after being Miss World, what is the reaction of your parents and your relatives? They were all crying because they were so happy. Yes. What is their future ambitions about cancer awareness programs? Well, since I've been here in Miss World, I think that the issues addressed in my country has been on the international stage. So a lot of people have seen and heard about it. So as a Miss World, I think our next goal is to spread it across the world, where we can reach more women and give them help and the basic health care they needed, and also shining the lights on other projects that needs to be helped as well. Yes. How many places are you visited during this event, during this 1 month? Ooh, it's quite a lot. We went to Pilalamari, Shamahala, Charminar, Budavanam, and so many more places. Yes. How is your feeling? Oh, it feels about great. Telangana and about India? It's real great. Everywhere we went was beautiful, but what makes it even more special is definitely the people that were there with us. They always have
their smiles on their faces, always caring for us, always offering us for the help that they could. ఎస్, థ్యాంక్ యూ సుశాంత. Thank you. ఎస్, మిస్ వరల్డ్ 2025 టైటిల్ గెలుచుకోవడం పట్ల ఓపెల్ సుశాంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో తాను విజిట్ చేసిన ప్లేసెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా క్యాన్సర్ వ్యాధిపై తన అవేర్నెస్ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. శివశంకర్, దూరదర్శన్, హైదరాబాద్. రాష్ట్రంలో 3 నెలల బియ్యాన్ని ఇతర రేషన్ సరుకులను నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ సహా 33 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్తో పాటు పంచదార, గోధుమలు కూడా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు. మరిన్ని వివరాలు. రేషన్ లబ్ధిదారులకు వచ్చే 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. చౌక ధరల దుకాణాల్లో ఇవాల్టి నుంచి నెలాఖరు వరకు, రేషన్ దుకాణాల్లో పోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈసారి సన్నబియ్యంతో పాటు గోధుమలు, పంచదార కూడా అందించనున్నారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడం, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూడా ముందస్తుగా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టారు. 3 నెలల సన్నబియ్యం కోటాతో పాటు ఇతర సరుకులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. జాతీయ ఆహార భద్రత కార్డు కింద కుటుంబంలో ఒక్కో సభ్యుని పేరిట 6 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ ఆహార భద్రత కార్డుకు ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ అన్న యోజన కార్డు కింద 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఏఏవై రేషన్ కార్డు కింద ₹13.50 కిలో పంచదార, ₹5 కిలో చొప్పున 5 కిలోల గోధుమలు అందజేస్తారు. నగరపాలక సంస్థల్లో 2 కిలోలు, పురపాలక సంఘాల్లో కిలో చొప్పున గోధుమలు పంపిణీ చేస్తారు. 10,665 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,81,00,000 మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాల డీలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండనున్న దృష్ట్యా లబ్ధిదారులు ఒకేసారి వెళ్లి ఇబ్బందులు పడొద్దని పౌర సరఫరాల శాఖ సూచించింది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా సరుకుల పంపిణీకి సహకరిస్తామని డీలర్లు తెలిపారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న. పబ్లిక్ పొద్దున వచ్చిందంటే మళ్ళీ లైన్ కడుతున్నారంటే 12 గంటల దాకా ఇస్తున్నారు. ఈ నుంచి ఆడదాకా లైన్లు కడుతున్నారు. పనులకు పోకుండా సన్నబియ్యం తినాలని చెప్పేసి వాళ్ళు వచ్చి నిలబడి మరీ తీసుకెళ్తున్నారు. అందరూ అదే మాట, చాలా బాగుందని చెప్తున్నారు. మేము లైన్లో చాలాసేపు నిలబడి కూడా సన్న బియ్యం గురించి పోరాడి తీసుకున్నాం. చాలా థ్యాంక్స్. మాకు 12 కిలోలు వచ్చాయి. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ముందస్తుగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండడంపై లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్ చేరగా రెండో ఫైనలిస్టును తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫైయర్ 1లో బెంగళూరు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న పంజాబ్ ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి ఎలిమినేటర్లో గుజరాత్ టైటన్స్ను చిత్తు చేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫైయర్ 1లో టాప్ ఆర్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటకట్టుకోగా ఎలిమినేటర్లో గుజరాత్ బౌలింగ్ను ఓటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమిష్టి ప్రదర్శన ముందు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ మాత్రం ఏమాత్రం నిలుస్తుందో చూడాలి. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు రోహిత్ శర్మ, బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ధీర్, జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, శాంటర్న్ కీలకం కానున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రేపు రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్పై అట్టహాసంగా జరగనున్న సంబరాలు. దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 625 మంది పోలీసులకు సేవా పథకాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని అందజేయనున్న ముఖ్యమంత్రి.
మోదీ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందన్న కిషన్ రెడ్డి 42% నిధులను రాష్ట్రాలకే కేటాయిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడి. రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం, సాంకేతిక సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం. వర్షాల నేపథ్యంలో ముందస్తుగా 3 నెలల రేషన్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ నెలాఖరు వరకు కొనసాగుతుందన్న పౌర సరఫరాల శాఖ. ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్న ముంబై పంజాబ్, అహ్మదాబాద్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్. ముందస్తు వర్షాలతో జలాశయాలకు జలకళ, సాగు పనుల కోసం తొందరపడొద్దంటున్న శాస్త్రవేత్తలు. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాతే విత్తుకోవాలని సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ